సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఫైనల్‌గా ఈ విధంగా తయారయ్యేటట్లు చూసుకోండి. మిక్సీలో వేయకండి. మిక్సీలో వేయడం వల్ల మనకి ఇది పేస్ట్ అవుతుంది కానీ దానివల్ల మనకి వేరే అనర్థాలు వస్తాయండి. మనకు ఆల్రెడీ బెల్లము, అరటిపళ్ళు బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి చేత్తో ఇలా అదిమేసామనుకోండి ఒక 4, 5 నిమిషాలకే ఇలా బాగా తయారవుతుంది మనకి ఫర్టిలైజర్. సో, ఈ విధంగా తయారైన ఈ ఫర్టిలైజర్‌ని మనం ఇలా ప్లాస్టిక్ కంటైనర్‌లో కానీ, బాటిల్స్‌లో కానీ ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవాలండి. తేమ లేకుండా చేసుకుంటేనే మనకి సంవత్సరం పొడుగునా మనకి ఇది నిల్వ ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా తయారైన తర్వాత డైలీ మార్నింగు, ఈవినింగు కర్ర సహాయంతో బాగా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఈ కంటైనర్‌కి ఇలా పల్చని బట్టని ఇలా బాగా చుట్టేసేయండి. చుట్టేసినాక కూడా 4, 5 రోజులు ఈ బట్టను తీసి మార్నింగ్, ఈవినింగ్ బాగా కలుపుతూ ఉంటే మంచి ఫర్టిలైజర్ అయితే మనకి తయారవుతుంది. సో, మనకి ఇంట్లో ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా! అప్పుడు అరటిపళ్ళు